నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగాయని వెల్లడించిన వైసీపీ కార్యకర్తలు నాయకులు తక్షణమే చంద్రబాబు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రానికి ఈసారి జగనే సీఎం కావాలని ప్రజలంతా భావించారని వెల్లడించిన మంత్రి బొత్స, జగన్ కు ఉన్నది చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత అని వెల్లడి. ఎన్నికల అనంతరం జరిగిన దాడులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు రాష్ట్ర సీఎస్ డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ. ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డ భాజపా మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలింగ్ అనంతరం చంద్రబాబు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మంత్రులు బొత్స, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వైసీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైసీపీ కార్యకర్తలపై టీడీపీ పెద్ద ఎత్తున దాడులకు తెగబడుతోందని మంత్రి బొత్స మండిపడ్డారు. పోలింగ్ రోజున, పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో, శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పనితీరు పట్ల, ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే, ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్, దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి, పోలీస్ అధికారి ఎన్నికలు జరగక ముందు, జరిగిన తరువాత రాజ్యాంగం అపహాస్యమవుతా ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ, బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ, త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి, ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారుల భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ, పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజ్వలించటం, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు, మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైనటువంటి శాంతి భద్రతల సమస్యకి ప్రధాన కారకుడు ఎన్నికల అబ్జర్వర్గా, పోలీస్ యంత్రాంగంపై అబ్జర్వర్గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారి వల్ల జరుగుతున్నటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది.
ఏ అధికారం అయినప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఆయనకు వచ్చినటువంటి బాధ్యతలను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు పూర్తయి 4 రోజులు అయినప్పుడు కూడాను 4వ రోజు వస్తున్నప్పుడు కూడాను ఇంకా కొన్ని ప్రాంతాలలో గొడవలు, దానికి సంబంధించి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థ యొక్క పక్షపాత. ఈసారి జగనే సీఎం కావాలని ప్రజలంతా భావించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కని విని ఎరుగని ఫలితాలతో వైఎస్ఆర్సీపీ మరొకసారి ఘన విజయం సాధించబోతుందని జూన్ 9వ తేదీన సీఎం జగన్ విశాఖ నగరంలో సీఎంగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మంత్రి మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ఈసారి కూడా జగనే రావాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్ వస్తేనే 1వ తేదీన పింఛన్ వస్తుందని, క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతాయని భావించి ప్రజలు ఓటు వేశారన్నారు. అభివృద్ధి వస్తుంది మళ్ళీ మేము కాబట్టి అలాంటి కొద్దిగా సమయం పాటిస్తే ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దుకుపోతాయి. అప్పుడు తప్పు ముడిచి మళ్ళీ పిల్లల్లాగా మళ్ళీ వాళ్ళే పారిపోతారు. తప్పేముంది అవేర్నెస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమంగానే అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మభూమి కమిటీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దోపిడీ జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకొచ్చి అంత వేశారు. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాలు ఎక్కడ దళాలు లేవే. సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వాడికి ప్రభుత్వం ఆడి కళ్ళ ముందే ఉందే. అదే కదా కోరుకుంటారు ఏమైనా సరే. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ మెయిన్ నినాదం సామాజిక న్యాయం. ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో ఆ సమన్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో, సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదే ఈసారి జరిగినట్టు. రాజ్యాధికారం చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ సంబంధిత కుల వర్గాలకి న్యాయం చేయగలం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు సీఎస్ డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విలేకరులతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు వైకాపా ఓటమిని తెలియచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎస్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని వైకాపా నేతలు గత 3 రోజుల నుంచి కూడా మీరు కనుక చూస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పి వారికి క్లియర్గా అర్థమైపోయి వాళ్ళు దాడులు తెగబడుతూ ఉన్నారు. ఇందాక కనుక చూస్తే ఒకసారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళ దానికి మీటింగ్ వెళ్ళి చెప్తా ఉన్నారు. 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయి, 22 పార్లమెంట్ కంటే ఎక్కువ వస్తాయని. దీన్నే దింపుడు గల్లా ఆశ అంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా మనిషి చనిపోయినప్పుడు ఒక 2-3 చోట్ల దించి అక్కడ బియ్యం పోసి పిలుస్తారు, ఆ పేరుతో నారాయణ లేదా పేరుతో ఏదో పిలుస్తారు. అలా ఈ వైసీపీ పార్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఐపాక్ అనేది ఆల్రెడీ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. పేపర్లో వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మరీ పెట్టకపోతే బాగుంటుందని చెప్పి వాళ్ళ పెట్టిన సందర్భంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సందేశం చూస్తే పోయినసారేమో ఇచ్చిన విధానానికి ఈసారి విధానానికి చాలా తేడా ఉంది. అంతా మొన్న కొన్ని చోట్ల ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఆ దేవుడి దయ ఉంటే గెలుస్తామని. ఆయన దేవుడి దయ అనేది మొట్టమొదటిసారి నేను చూస్తూ ఉన్నాను. ఇంతకుముందేమో ప్రజల దయ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజల దయ ఎట్టాగు లేదు కాబట్టి
ఇప్పుడు దేవుడి మీదకి భారం వేశారు. ఆ విధంగా వైసీపీ ఏదైతే కళ్ళగంట ఉందో వారికి ఇంటికి వెళ్ళడానికి ప్రజలు సిద్ధం చేశారు బాక్సుల్లో ఓట్ల ద్వారా. అంటే ఈ భారతదేశంలో ఎంత గౌరవం ఉందనేది ప్రజలకి ఆ ఎన్నికల యొక్క పర్సంటేజ్ని బట్టి 81.86% అనేది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలామందికి నేను ఆ రోజు విశాఖపట్నం ట్రైను లేట్ అయితే కూడా ఆయన గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చి ప్రమాణంగా ఓటర్లకి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఆ రోజున మేము ఎన్నోసార్లు వారిని ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అడిగినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు చాలా బాగా స్పందించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారు ప్రజల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకునేదానికి బాగా సహకరించినందుకు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మాట్లాడుతూ సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి 151కి పైగా అసెంబ్లీ స్థానాల్లో 22కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ షాక్ కి గురవుతారన్నారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి క్యూ లైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్లు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి ప్రజా సమస్యలు గుర్తించి వాటిని తీర్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. 61వ డివిజన్ పాయికపురం శాంతినగర్లో పర్యటించారు. ఓటర్లకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తెదేపా వైకాపా కుమ్మక్కై ధన రాజకీయాలు నడిపారని, విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారంటూ మండిపడ్డారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా డబ్బులు పంపిణీ చేయడం వారి నిజ స్వరూపాన్ని తెలియజేస్తుందన్నారు. నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున తెలుగుదేశం వైసీపీ రెండు రోజు తన్నుకుంటా ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా సాఫీగా తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమల్లో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు
వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు. వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు. ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యా దీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఇప్పుడు ఆయన భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. పలు చోట్ల వర్షాలు, ఇంకొన్ని చోట్ల వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఓవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మరొక వైపు పలు చోట్ల వడగాల్పులు హోరెత్తిస్తున్నాయి. ఒంగోలులో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వల్లేటివారిపాలెంలో 48.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై ఆమె మాట్లాడుతూ మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారన్నారు. కొందరి ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు గుర్తించామన్నారు. పెట్రోల్ బాంబుల ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జక్కంపూడి, షాబాద్, పైడూరుపాడు గ్రామాల్లో వైసీపీ గెలుపునకు పనిచేసిన కార్యకర్తలకు, యువతలకు, మహిళలకు అందరికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సాపురం మండలం రుస్తుంబాదా గ్రామంలో ఓ ఎన్జీసీ పైప్ లైన్ పనులకు రైతులు అడ్డు తగిలారు. రైతులను అరెస్టు చేసి పోలీసులు ప్రైవేటు వాహనంలో తరలించారు. ఘటన ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వెల్లడించిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు. తక్షణమే చంద్రబాబు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రానికి ఈసారి జగనే సీఎం కావాలని ప్రజలంతా భావించారని వెల్లడించిన మంత్రి బొత్స. జగన్ కు ఉన్నది చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత అని వెల్లడి. ఎన్నికల అనంతరం జరిగిన దాడులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ. ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డ భాజపా మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.